హాయ్ ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణరామ్ నటించిన లేటెస్ట్ చిత్రం డెవిల్. ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చిందనమాట ఈ మూవీకి. దాన్ని బట్టి ఈ చిత్రం ఫస్ట్ డే మంచి కలెక్షన్ రాబోతుందని చెప్పేసి అందరూ అయితే ఒక అంచనాకైతే వచ్చేసారనమాట. కానీ ఫస్ట్ డే ఎవరు ఊహించని విధంగా కలెక్షన్ అయితే చాలా దారుణంగా వచ్చిందనమాట. ఫస్ట్ డే ఈ మూవీ యొక్క కలెక్షన్ 4.92 కోట్ల గ్రాస్ కలెక్షన్. వాస్తవంగా 9 లేదా 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వస్తుందని చెప్పేసి అంచనా అయితే వేశారనమాట. బింబిసారా మూవీ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిందనమాట. ఈ చిత్రానికి కూడా మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్ వసూలు చేస్తుందని చెప్పేసి అంచనా వేశారనమాట. అయితే సెకండ్ డే ఫస్ట్ డేకి మించి మంచి కలెక్షన్ అయితే రాబట్టిందనమాట. ఫస్ట్ డే వచ్చేసి 4.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా సెకండ్ డే వచ్చేసి 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట. టోటల్గా 2 రోజులు గాను 10.42 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఈరోజు సండే 3వ రోజు కాబట్టి మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. వీకెండ్ కాబట్టి దాదాపుగా 6 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే మంచి పాజిటివ్ టాక్ అనమాట. మౌత్ టాకు స్ప్రెడ్ అవడంతో థియేటర్లకి ప్రేక్షకులు వస్తున్నారు డెవిల్ మూవీని చూడడానికి. మరి చూడాలి, 3వ రోజుకి ఈ చిత్రం దాదాపుగా 16 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది వరల్డ్ వైడ్గా. మరి చూడాలి అఫీషియల్గా 3వ రోజు కలెక్షన్ ఎంతవరకు వసూలు చేస్తుందో.